అయినటువంటి తీరు పైన ఆయన మాట్లాడాడు. సో దీనికి సంబంధించి మరింత విశ్లేషణ కూడా అందించేందుకు మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ రామారావు. అసలు ఏంటి అక్కడ సీదర్ అప్పలరాజు ఎపిసోడ్ కావచ్చు, లేదా అప్పట్లో ఏదైతే సత్తెనపల్లె ఎపిసోడ్లో కానీ ఆ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎట్లా చూడాలి, తప్పు జరిగినానికి కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలే తప్పనే విధంగా స్పందిస్తున్నటువంటి వ్యవహారం, దీనిపైన లోకేష్ కూడా ఇవాళ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? శ్రీహరి, ఇటీవల కాలంలో వైసీపీ అధినేత జగన్ పదే పదే ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, అదేవిధంగా ఆయన బయట పర్యటనలకు వెళ్ళిన సమయంలో కానీ, తాడేపల్లి ప్యాలెస్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో కానీ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అవి సోషల్ మీడియాలో ట్రోల్ కావటం, అవి వైరల్ కావటం, అవి తిరిగి ఆయనకే మెడకు చుట్టుకోవటం అనేది సహజంగా మారిపోయింది. ఇటీవల కాలంలో ఆయన చేసిన కొన్ని విమర్శలపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం సైలెంట్గా ఉండాలని భావించినప్పటికీ ఈరోజు ఉదయం మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై మాత్రం కౌంటర్ అటాక్ చేయాలి అని చెప్పి కూడా సీనియర్ మంత్రులని, ఇతర క్యాబినెట్లో ఉన్న సహచరులను ఆదేశాలు జారీ చేశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో కూడా ఆయన పాదయాత్ర, వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఆయన అసత్యాలను ప్రచారం చేస్తే అప్పట్లో కూటమి ప్రభుత్వం సైలెంట్గా ఉంది. ఎందుకు అనంటే చేసిన అభివృద్ధి కళ్ళ ముందు ప్రజలకు కనిపిస్తుంటే ఆయన చెప్పిన అబద్ధాలను ఎవరు నమ్ముతారు అని చెప్పి భావించామని. కానీ దానివల్ల అప్పట్లో తాము నష్టపోయి 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలోకి రావటం వలన ఈ రాష్ట్రం దాదాపుగా 30 సంవత్సరాలు వెనక్కిపోయిందని, బట్ ఈసారి మాత్రం అలా జరగనివ్వబోమని కొద్దిసేపటి క్రితమే జరిగిన ప్రెస్ మీట్లో రాష్ట్ర కేబినెట్లో సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కౌంటర్ అటాక్ ఎప్పటికప్పుడు ఇస్తాము అని కూడా ఆయన బహిరంగంగానే చెప్పారు. ఇక మీరు చెప్పినట్టు సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించి అరవ్, ఆయన బైక్ మీద వెళ్తూ ఒక అతన్ని యాక్సిడెంట్ చేయటం, అందులో దానయ్య అనే ఒక అతను మరణించటం, ఆ తర్వాత ఆ అరవ్ కాకుండా అతని స్నేహితుడిని ఈ కేసులో పెట్టడం, ఇవన్నీ కూడా బయటికి వచ్చాయి. ఈ బయటికి రావటంతో పాటు నిన్న ఈ సంఘటనలో పరాకాష్ట ఏంటంటే, విశాఖపట్నంలో మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళిన సమయంలో మాజీ సీఎం జగన్ అక్కడ చేసిన వ్యాఖ్యలు, పసిపిల్లాడు, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటారు, అంత మాత్రాన మర్డర్ కేసు పెడతారా అని చెప్పి ఆయన అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు. ఆ సెక్షన్లో కూడా 10 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది. అందువలన అటువంటి కేసు పెడతారా అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వటమే కాకుండా నెగిటివ్ ట్రోలింగ్ జరిగింది. ఈ నెగిటివ్ ట్రోలింగ్ నేపథ్యంలోనే ఈరోజు ఆయన లోకేష్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించడమే కాకుండా ఈ విధంగా చేస్తారా అని చెప్పి నిలదీశారు. అదేవిధంగా మత్స్యకారులకి అంటే 2019 నుంచి 2024 వరకు కూడా 250 మంది మత్స్యకారులు చనిపోతే నయా పైసా కూడా నష్టపరిహారం ఇవ్వని జగను ఈరోజు మత్స్యకారులు గల్లంతైతే కరెక్ట్గా 2 గంటల్లో అక్కడికి మంత్రులు వెళ్ళటమే కాకుండా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చామని కూడా ఆయన అచ్చెన్నాయుడు నిన్న కౌంటర్ ఇచ్చారు. ఈ విధంగా జగన్ అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఇక ఊరుకోబోము అని చెప్పారు. తాజాగా ఈరోజు మధ్యాహ్నం గోదావరి అమ్మ వచ్చి కృష్ణమ్మలో కలిసింది. పవిత్ర సంగమంలో గోదావరి నీళ్లు ఒక పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పోలవరం కుడికాలువ ద్వారా పవిత్ర సంగమానికి చేరుకున్నాయి. పవిత్ర సంగమంలో జలహారతి ఇచ్చిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల కాలంలో మ్యావిగన్పై వచ్చిన వచ్చిన అంశాలను కూడా తిప్పికొట్టారు. అసలు జగన్ ఒకసారి 3 రాజధానులు అంటారు, ఆ తర్వాత మ్యావిగన్ అంటారు. మొన్న రీసెంట్గా విజయవాడే రాజధాని కదా అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అంటే అతనికి ఒక స్థిరమైన నిర్ణయం లేదు. ఆయన రాజధాని అమరావతి అంటే గుంటూరు, విజయవాడ, మంగళగిరి కలిపితే అమరావతి అనే విషయం కూడా ఆయనకి తెలియపోతే ఎలా అని చెప్పి కూడా నిలదీశారు. ఈ విధంగా వైసీపీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కౌంటర్ అటాక్ ప్రారంభించారు. ఈరోజు లోకేష్ కూడా జగన్ సొంత జిల్లా కడప జిల్లాలోని జమ్మలమడుగులో దాల్మియా సిమెంట్ 3వ దశ విస్తరణకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో వివేకానంద రెడ్డిని చంపించింది బాబాయి వివేకానందరెడ్డిని చంపించింది జగనేను అని చెప్పి తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ పాలసీ అంతా కూడా మీరన్నట్టు హిట్ అండ్ రన్ పాలసీ అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారంటే టీడీపీ నేతలు కానీ, కూటమి ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ జగన్ చేస్తున్న విమర్శలపై వెంటనే పొలిటికల్ అటాక్ ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, లేకపోతే అచ్చెన్నాయుడు కానీ, అనంతపురంలో కొల్లు రవీంద్ర కానీ వీళ్ళు ఈరోజు చాలా సీరియస్ గా అటాక్ ప్రారంభించారు. ఎందుకంటే ఎందుకు ఈ విషయాలంటే గతంలో మనం చూసాం సత్తెనపల్లికి వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహావిష్కరణ బహుశా దానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ప్రమాదంలో
సింగయ్య ప్రాణాలు విడిచినప్పుడు మొత్తం కూడా అది ప్రభుత్వ వైఫల్యం, సెక్యూరిటీ కల్పించలేదని మొదట దాన్ని విస్తృతంగా మాట్లాడడం అన్నీ చూసాం. తర్వాత వీడియోస్ వచ్చిన తర్వాత విషయం బయటకు వచ్చింది. అప్పుడు కూడా కొంత నిజమేనేమో, డిఫెన్స్లో పడేటువంటి పరిస్థితి లేదు, కరెక్ట్గా దానికి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే సో ఆ పరిణామాన్ని అలానే అప్పట్లో ప్రచారం చేశారు. ఇప్పుడు సీదర అప్పలరాజు ఎపిసోడ్ని ఈయన అలానే మాట్లాడారు. సో ఏ ఇన్సిడెంట్ జరిగినా దాన్ని ప్రభుత్వం మీద నేను ఎట్టేయడం, లేకపోతే ప్రభుత్వాన్నే దోషిగా చూపించడం, డిపార్ట్మెంట్ను తప్పుగా పోర్ట్రేట్ చేయడం లాంటివి జరుగుతున్నటువంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. ఎందుకు ఇలా చేస్తుంది వైసీపీ పదే పదే? దీనికి ఖచ్చితంగా చెక్ పట్టేటువంటి పరిస్థితి ఉందా? వైసీపీ కావాలనే ఇదంతా చేస్తుంది. ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ కోసం ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎవరైనా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా విమర్శలు చేయడంతో పాటు తమకు పొలిటికల్ మైలేజ్ వచ్చే విధంగా కూడా చేస్తారు. ఎక్కడో దాకా కాదు, ఈరోజు భీమవరం వెళ్ళారు. అక్కడ ఆక్వా రైతులకు సంబంధించి ఆయన ఆక్వా రైతుల విషయంలో సిండికేట్లు, చంద్రబాబు వచ్చారు అంటే సిండికేట్లకు పండగ అని అన్నారు. ఈ సిండికేట్లు ఏవైతే ఉన్నాయో 2019 నుంచి 24 మధ్య కాలంలో కూడా ప్రపంచవ్యాప్తంగా అప్పుడు యుద్ధాలు రాలేదు, కానీ ముడిసరుకు ధరలు పెరగలేదు, కానీ రేట్లు మాత్రం 6 సార్లు జగన్ ఎందుకు పెంచాడని చెప్పి ఈరోజు అచ్చెన్నాయుడు నిలదీశారు. ఈ సిండికేట్లే మీ హయాంలో కూడా ఉన్నాయి కదా, ఇవి చంద్రబాబు వస్తే పండగ ఎలా చేసుకుంటాయని చెప్పి నిలదీశారు. మీరన్నట్టు ఆయన రెంటపాళ్ళు వెళ్లే సమయంలో, సత్తెనపల్లికి మండలం, రూరల్ మండలం రెంటపాళ్ళు వెళ్లే సమయంలో కూడా అక్కడ ఏదైతే సింగయ్య అనే రైతు, సింగయ్య అనే వైసీపీ అభిమాని చనిపోయాడో ఆ రోజు తన కారు కింద పడి చనిపోవటం, ఆ శవాన్ని కొద్ది దూరం లాక్కెళ్ళటం, ఆ తర్వాత ఆ శవాన్ని అక్కడ నల్లపాడు వద్ద తుప్పల్లో పడేసి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా 2 రోజుల తర్వాత, అంటే వైసీపీ నేతలు ఆ రోజు మాకు సరిగ్గా సెక్యూరిటీ ఇవ్వలేదు ప్రభుత్వం అని ఆరోపించిన 2 రోజుల తర్వాత ఆ వీడియో బయటికి రావడంతో అప్పుడు నిజాలు చెప్పగలిగారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే, మేము నిజాలను జనంలోకి తీసుకువెళ్లటంతో పాటు అసలు ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియజేస్తాము, వాళ్ళ అబద్ధాలను మాత్రం జనంలోకి వెళ్ళనేమో, పోయినసారి ఇలా వెళ్ళటం వల్లే మేము నష్టపోయామని చెబుతున్నారు. ప్రతిపక్షం ఏదైతే చేస్తుందో దాన్ని మాత్రం ధీటుగా ఎదుర్కొంటాము, కౌంటర్ అటాక్ చాలా బలంగా ఉంటుంది, నిజాలను ప్రజలకు వివరిస్తాం, అప్పుడు ప్రజలు ఏది నిజం ఏది అబద్ధం అనేది వాళ్ళు జడ్జి చేసుకుంటారు అనేది కూడా వాళ్ళు చెబుతున్నారు. శ్రీహరి, రైట్, థ్యాంక్ యూ రామారావు. సో మొత్తానికైతే సీదల అప్పలరాజు కుమారుడు అరవ్ సంబంధించినటువంటి చేసిన యాక్సిడెంట్ ఎపిసోడ్లో ప్రస్తుతం ఇంకా ఇటు వైసీపీ అలానే తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం అనేది కొనసాగుతూ వస్తోంది. అరవ్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి విషయం అక్కడ సీసీటీవీ విజువల్స్ బయటికి రావడంతో మొత్తం ప్రపంచానికి అసలు ఆ బైకు అరవ్ నడిపాడు అనేటువంటి విషయం తెలిసింది. సో ఆ తర్వాత మారిపోవడం, అతని స్నేహితుడు సిద్ధార్థ్ త్యాడి రావడం, ఇవన్నీ చూసిన తర్వాత సో ఓకే, దీంట్లో ఏం జరిగింది అనేటువంటి అంశం పైన ప్రజలకు కూడా బయటకు వచ్చాకే తెలిసింది. లేకపోతే అంతకుముందు అసలు ఇదొక ప్రమాదం, సరే అది సిద్ధార్థ్ త్యాడినే నడిపాడా అని ఆ లెక్కలోనే వెళ్ళిపోయింది మొత్తం. ఫస్ట్ అసలు దీనిపైన పెద్ద రాజకీయంగా కూడా విమర్శలు ప్రతి విమర్శలు రాలా. ఆ తర్వాత ఈ ఎపిసోడ్లో అతని ఫ్రెండ్ ఎలా వచ్చాడు, సో దీని వెనక ఏం జరిగింది, ఏ రకంగా దీని విషయంలో అటు డిపార్ట్మెంట్ పరంగా కూడా ఏం జరిగింది, ఇవన్నీ ఒక్కొక్క విషయం విచారణకు వచ్చిన తర్వాత అసలు అంశాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు, వాళ్ళిద్దరికీ కూడా రిమాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో తర్వాత అది న్యాయస్థానంలో తేలుతుంది ఏంటనేది. కానీ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ విషయంలో అతను కుమారుడు ఉన్నాడని తెలిసిన తర్వాత నేరుగా ఇలా ప్రమాదం జరిగింది అనే విషయాన్ని పోలీసులకు చెప్పి తను ఉన్నాడు, తన